ఈ మధ్యకాలంలో మీరు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి కొన్ని స్టాండప్ కామెడీ వీడియోస్ అయితే బాగా వైరల్గా మారుతున్నాయి. యాక్చువల్గా చాలా మంది ఇవి రియల్ అనుకుంటున్నారు, బట్ వాస్తవానికి ఇవన్నీ కూడా ఏఐతో జనరేట్ చేసిన కామెడీ వీడియోస్ అనమాట. సో మరి ఈ స్టాండప్ కామెడీ వీడియోస్ని మీరు జెమినీ ఏఐ మోడల్ కానివ్వండి, గూగుల్ VO3ని యూజ్ చేసి ఎలా జనరేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటగా మీకు ఈ వీడియోస్ గురించి చెప్పే ముందు నేను కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే మీకు ప్లే చేస్తాను. నేను జనరేట్ చేసిన వీడియోస్, వీటిని ఎలా చేయాలో మీకు వీడియోలో చెప్తాను. తెలుగులో మాట్లాడటం అంటే మనకి చాలా స్వేచ్ఛ ఉంటుంది. మనం ఈజీగా ఎమోషన్స్ చూపించొచ్చు. హే చాట్ జీపీటీ, when will I get married? And it's like loading, escaping. నేను AI నేర్చుకోవడానికి చాట్ జీపీటీని అడిగాను, ఎక్కడ కోర్స్ జాయిన్ అవ్వాలి? అది చెప్పింది. అదేంటి డౌట్ అక్క, AI తెలుగు కోర్సులోనే కదా. సో మీరు గమనిస్తే ఇవన్నీ కూడా నిజంగా ఎవరో ఒక లేడీ ఇలా స్టాండప్ కామెడీ వీడియోస్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా. బట్ ఇక్కడ మీరు సరిగ్గా మీకు సరైన ప్రాంప్ట్ ఇవ్వగలిగితే కనుక ఇలా స్టాండప్ కామెడీ వీడియోస్ని మీరు కూడా జనరేట్ చేయొచ్చు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3,000 రూపాయలకి ఏ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మీకు 2 విధాలుగా అయితే ఇలాంటి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ గూగుల్ జెమినీ మోడల్. సో మీరు గూగుల్ జెమినీ అకౌంట్ లేకపోతే కానీ ఫస్ట్ మీరు గూగుల్ జెమినీ సంబంధించిన అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గూగుల్ VO3 మోడల్లోనే మీకు ఈ ఆడియో అనేది వస్తుంది. బై డిఫాల్ట్గా మీకు ఫ్రీ అకౌంట్లో VO2 వీడియో మాత్రమే జనరేట్ అవుతుంది. దానివల్ల మీకు ఆడియో అయితే రాదనమాట. సో దానివల్ల మీకు ఇలాంటి వీడియోస్ అయితే జనరేట్ కావు. సో మీరు అవి ట్రై చేయాలంటే మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుని స్టూడెంట్ యాక్సెస్ ద్వారా స్టూడెంట్ అకౌంట్తో 1 year పాటు ఫ్రీ యాక్సెస్ అయినా పొందవచ్చు. లేదంటే మీరు ఫ్రీ ట్రయల్ కింద అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక 1 month పాటు మీరు ఫ్రీ ట్రయల్ ద్వారా అయినా అకౌంట్ తీసుకోవచ్చు. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ మన ఏ తెలుగు ఛానల్ అప్లోడ్ చేసాం, అదైతే చూడండి. సో అలా మీరు గూగుల్ సంబంధించిన ప్రో వర్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే, ఆ యాక్సెస్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు గూగుల్ VO3 వీడియోస్ అయితే జనరేట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? ఏ అకౌంట్లోకి అయితే మీకు ఆ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉందో ఆ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ అడుగుతుంది అనమాట. మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఆ స్టాండప్ కామెడీ రిలేటెడ్ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు వీడియో జనరేట్ అవుతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రాంప్ట్ అయితే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ చూసినైతే స్టాండప్ కామెడీ స్టేజ్ విత్ బ్రైట్ స్పాట్లైట్స్, ఏ cheerful యంగ్ తెలుగు ఉమెన్ కమెడియన్ హోల్డింగ్ అ మైక్రోఫోన్, డ్రెస్డ్ క్యాజువల్లీ ఇన్ జీన్స్ అండ్ కుర్తీ, audience is laughing and clapping, the comedian is animated, smiling, delivering a Telugu AI related joke in a fun, lively style. The vibe is light-hearted, energetic and cinematic with close-up shots of the comedian and audience reactions. ఇది బేసిక్ గా డిఫాల్ట్ ప్రాంప్ట్ అన్నమాట. మీకు ఏదైతే ఆ థీమ్ జనరేట్ కావాలంటే స్టాండప్ కామెడీ రిలేటెడ్ థీమ్ జనరేట్ చేయాలంటే మాత్రం ఈ ప్రాంప్ట్ అయితే మీరు ఇవ్వాలి ఫస్ట్. దాని తర్వాత మీరు ఇక్కడ ఈ ప్రాంప్ట్ తెలుగులో మీరు ఏదైతే జోక్ ఇద్దాం అనుకుంటున్నారో అది ఇవ్వాలి. బట్ దీనికన్నా ముందు స్పోకెన్ జోక్ తెలుగు అని ఇస్తే కనుక మోస్ట్లీ మీకు డైరెక్ట్ గా తెలుగులోనే జనరేట్ చేస్తుంది. ఒకవేళ మీరు స్పోకెన్ జోక్ తెలుగు అనే పాయింట్ ని యాడ్ చేయకపోతే ఏంటంటే మీరు ఇంగ్లీష్ లోనే అందులో ఉన్న ఇంగ్లీష్ పదాలని మీరు ఈవెన్ తెలుగులో ఇచ్చినా కూడా అది ఇంగ్లీష్ లోకే ఆడియోని జనరేట్ చేసేస్తుంది అనమాట. అది అయితే గుర్తు పెట్టుకోండి. సో మీరు ఏమైనా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు బై డిఫాల్ట్ గా ఇది ఇస్తారు. దాని నెక్స్ట్ స్పోకెన్ జోక్ అని చెప్పి మీరు ఏదైతే జోక్ ఇద్దాం అనుకుంటున్నారో అది ఇవ్వండి. అయితే ఇక్కడ గమనించాల్సింది, మీరు ఇస్తున్న ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ ఒక 8 seconds ప్రాంప్ట్ మాత్రమే ఇవ్వండి. మీరు పెద్ద జోక్ ఇచ్చారనుకోండి, అందులో దానికి నచ్చిన 2 పదాలు తీసుకుని ఇస్తుంది, మీరు వీడియో సరిగ్గా జనరేట్ కాదనమాట. మీరు డ్యూరేషన్ ఒకవేళ మీకు తెలియకపోతే కానీ చాట్ జీపీటీలో అడిగి నాకు 8 seconds సరిపోతుంది స్క్రిప్ట్ అని కనుక్కుంటే చాట్ జీపీటీ చెప్తుంది. సో దానిని మీరు కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇక్కడ మీకు ఇచ్చిన ప్రాంప్ట్ అనమాట. అలానే ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్లయితే యంగ్ తెలుగు ఉమెన్ అని ఇచ్చాను. బట్ కొంతమంది ఏంటంటే ఆంటీస్ జోక్స్ చెప్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ కూడా పెడుతున్నారు కాబట్టి సో ఏ మిడిల్ ఏజ్ తెలుగు ఆంటీ అని ఒక మార్పులు చేస్తే మీకు జనరేట్ చేసే ఆ కమీడియన్ వీడియో ఎవరైతే చెప్తున్నారో ఆ పర్సన్ కాస్త గర్ల్ కాకుండా ఉమెన్ వస్తారనమాట. సో అలానే ఆమె ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలో కూడా మీరు చెప్తే దానికి రిలేటెడ్గా మీరు మార్పులు చేసుకోవచ్చు అనమాట. లైవ్లీ బాడీ హోల్డ్, మిడిల్ ఏజ్ ఆంటీని, కలర్ఫుల్ శారీ. ఇక్కడ గమనిస్తే శారీ అని ఉంది కాబట్టి శారీతో జోక్స్ చెప్తున్నారు. ఒక పైన చూస్తే జీన్స్ అండ్ కుర్తీ అని ఇచ్చాం కాబట్టి ఆ అమ్మాయి జీన్స్ అండ్ కుర్తీ ద్వారా మనకి వీడియోస్ జనరేట్ చేస్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని పాయింట్స్ కూడా మీకు కొన్ని వీడియోస్ జనరేట్ చేస్తుందో మీకు చెప్తాను. యాస్టీజ్గా నేను జనరేట్ చేస్తున్న కొన్ని వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఇది కాపీ చేసి ఇక్కడ ప్రాంప్ట్ అక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ మీరు జెమినీ మోడల్ ఓపెన్ చేసిన తర్వాత టూల్స్లో క్రియేట్ వీడియోస్ విత్ VO ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ప్రాంప్ట్ ఏవైతే ఇవ్వగలుగుతారు. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ జెమినీ సంబంధించిన ఫ్రీ వీడియోస్ ఎగ్జాస్ట్ చేశానంటే రోజుకి ఒక 3 వీడియోస్ మాత్రమే. మీరు పెయిడ్ సబ్స్క్రైబర్ అన్నా కూడా మీకు 3 వీడియోస్ జెమినీ యాప్ నుంచి అయితే మాత్రం జనరేట్ చేయగలుగుతారు. బట్ దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఉందన్నమాట. మీరు కనుక ఇలా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే
మీకు గూగుల్ సంబంధించిన ఫ్లో యాక్సెస్ కూడా వస్తుంది. సో ఫ్లో యాక్సెస్లో అయితే కనుక మీకు క్రెడిట్స్ ఉంటాయి, అదైతే సుమారుగా ఒక 800 ఎన్నో క్రెడిట్స్ ఉంటాయి అనమాట. దాని నుంచి మీరు వీడియో జనరేట్ చేయొచ్చు. అందుకనే నేను 2 విధాలుగా చెప్తున్నా. సో నేను ఆల్రెడీ ఇందులో జనరేట్ చేసి మీకు ఒకసారి శాంపుల్ గా చూపిస్తాను. ఇదిగోండి, నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకి వీడియో అయితే ఇలా జనరేట్ అవుతుంది జెమినీ మోడల్ అయితే కనుక. సో నేను జెమినీలో ఇప్పుడు నేను యాక్సెస్ చేయలేకపోతున్నాను. ఆల్రెడీ నేను టెస్ట్ చేశాను, బట్ ఇప్పుడు యాక్సెస్ చేయలేకపోతున్నాను కాబట్టి గూగుల్ ఫ్లో ఓపెన్ చేశాను అనమాట. మీరు గూగుల్ ఫ్లో అని కొడితే కనుక మీకు గూగుల్ ఫ్లో ల్యాబ్స్ అని ఓపెన్ అవుతుంది. దాంట్లో కూడా మీరు లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటారు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు టెక్స్ట్ టు వీడియోనా ఫ్రేమ్స్ టు వీడియో అని ఉంటుంది. మీరు టెక్స్ట్ టు వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన మీరు మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. VO3, VO2, VO3 ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. VO3 ఫాస్ట్ అని ఒక ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. 20 క్రెడిట్స్. మీరు ఇంకా క్లస్టర్ క్వాలిటీ కావాలంటే కనుక క్రెడిట్స్ ఎక్కువ ఖర్చు అవుతాయి అనమాట. ఇక్కడ గమనిస్తే VO3 క్వాలిటీని సెలెక్ట్ చేసుకుంటే మనకి 100 క్రెడిట్స్ తీసుకున్నాను. అందుకని నేను దాన్ని సెలెక్ట్ చేయకుండా VO3 ఫాస్ట్ బేటా ఆడియోని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇందాక నేను జనరేట్ చేసి పెట్టుకున్న ప్రాంప్ట్ ఇక్కడ కాపీ చేసింది పేస్ట్ చేస్తున్నాను. నేను ఇవ్వాల్సిన ప్రాంప్ట్ ఇచ్చేసి ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి టైం చూపిస్తుంది అంటే ఎంత టైం అని చెప్పి ఎందుకో వచ్చిందో తెలియదు, కానీ ఓన్లీ ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ అని చెప్పి ఎర్రర్ అయితే వచ్చింది. మీకు ఇప్పుడు లైవ్ లో చూపించాలి కాబట్టి నేను ఇంగ్లీష్ లో టెస్ట్ చేస్తాను. యూజువల్ గా అయితే నేను ఆల్రెడీ దీంట్లో తెలుగు కూడా టెస్ట్ చేసిన, తెలుగు వీడియోస్ కూడా వచ్చినాయి. బట్ ఇప్పుడు ఎందుకు ఇలా ఎర్రర్ వస్తుందో నాకు అర్థం కాలేదు. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ గా జనరేట్ చేసిన కొన్ని వీడియోస్ ఇవన్నీ కూడా మనకి తెలుగులో జనరేట్ చేసిన వీడియోస్ అయితే ప్రీవియస్ గా జనరేట్ చేశాను అనమాట. నేనైతే ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఇక్కడ VO3 ని సేమ్ మీకు ఎంత చూపించాను కదా, VO3 ఫాస్ట్ ని సెలెక్ట్ చేశాను. ఈసారి ఆ జోక్ ఏదైతే ఉందో టెక్స్ట్ ని ఇంగ్లీష్ టెక్స్ట్ రూపంలో తెలుగు మీనింగ్ వచ్చే విధంగా అయితే టైప్ చేశాను. ఇప్పుడు ఇన్పుట్ తీసుకుంటుందో లేదో చూద్దాం. సో అగైన్ తీసుకోవట్లేదు అనమాట, ఒక ఎర్ర లాంటిది వస్తుంది. సో నేనైతే టెక్స్ట్ ని డైరెక్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ లోనే ఇస్తున్నాను. సో పోనీ ఈసారైనా కేవలం ఇంగ్లీష్ టెక్స్ట్ జనరేట్ చేస్తుందో చూద్దాం. సో ఇప్పుడైతే తీసుకుందాం అనమాట. సో మీరు ఒకవేళ గూగుల్ VO3 ని అంటే మీరు ఒకవేళ ఫ్లో మోడల్ యూజ్ చేస్తే ఎలాంటి బగ్ లాంటి ఇష్యూ అని వస్తే కనుక కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను ఇదే టెక్స్ట్ ఏదైతే ఇచ్చాను నేను ప్రీవియస్ గా ఒక అరౌండ్ ఒక 3 వీక్స్ బ్యాక్ టెస్ట్ చేశాను అనమాట. అప్పుడైతే మాకు ఎలాంటి ఎర్రర్ లేకుండా వీడియో జనరేట్ అయింది. బట్ ఇప్పుడు ఎందుకు ఇన్పుట్ తెలుగు టెక్స్ట్ తీసుకొని అని చెప్పి అయితే చూపిస్తుంది. మరి సో మనకైతే వీడియో జనరేట్ అయిపోయింది. ఒకసారి వీడియో ఎలా ఉందో చూద్దాం. Yesterday my family asked me, do we need to go to America to learn AI? I said, not America, Babu. You just have to join our AI Telugu course. సో మీకు చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది కదా, స్టాండప్ కామెడీ టైప్ లో. ఇక్కడ కనిపించే వ్యక్తులు ఎలా ఉండాలనేది కూడా మీకు ఎంత చెప్పాను స్టార్టింగ్ లో. మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తానని చెప్పి మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఎంత డీటెయిల్డ్ గా ఇస్తారో అంత డీటెయిల్డ్ గా మీకు వీడియో అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మీరు చెప్పే పర్సన్ ఏ ఏజ్డ్ పర్సన్ కావాలి, ఎలాంటి అటైర్ తో డ్రెస్సెస్ వేసుకుని చెప్పాలని చెప్పి ఉంటుంది. సోషల్ మీడియాలో చూస్తే కొంతమంది పాజిటివ్ గా వీడియోస్ చేస్తున్నారు, కొంతమంది నెగిటివ్ గా చేస్తున్నారు. అగైన్ అదంతా కూడా మీరు ఇచ్చే జోక్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ మన ఏదైతే ఉంటుందో పద్ధతిగానే జోక్స్ అయితే ఇచ్చాం కాబట్టి మన స్టైల్ ఒకటి, కొంతమంది వాళ్ళ స్టైల్లో జోక్స్ అయితే జనరేట్ చేస్తారు. బట్ మీకు అది అవుట్ ఆఫ్ టాపిక్ అయినప్పుడు జస్ట్ మీకు చెప్తున్నాను. సో మీరు ప్రాంప్ట్ ఇచ్చే దాన్ని బట్టి మీకు వీడియో జనరేట్ అవుతుంది. అలానే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, అందులో స్టాండప్ కమెడియన్ లుక్స్ ఎలా ఉండాలి అది జనరేట్. అలానే మీరు గనక జెంట్స్ ఇలాంటి జోక్ చెప్పాలంటే గనక ఇక్కడ యంగ్ తెలుగు ఉమెన్ ప్లేస్ లో మెన్ అని పెడితే కనుక మెన్ కమెడియన్స్ కూడా జనరేట్ చేస్తారు. సో అలాగా మీరు ఎలాంటి జోక్స్ ఇవ్వాలనుకుంటున్నారు అక్కడ జోక్స్ ఇస్తారు, అది జనరేట్ చేసుకో. బట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సింది ఏంటంటే మీరు కనుక తెలుగులో కూడా మనకి వీడియోస్ జనరేట్ చేయాలంటే మాత్రం ప్రజెంట్ జెమినీ నుంచే మీరు ట్రై చేస్తే కనుక వీడియోస్ తెలుగులో జనరేట్ అవుతుంది. మీకు లైవ్ లో కూడా మీకు చెప్పాను కదా. సో ఇలా తెలుగులో అయితే డైరెక్ట్ గా వీడియోస్ అయితే జనరేట్ అవుతున్నాయి మనకి జెమినీ మోడల్ నుంచి అయితే. బట్ అదే మీరు ఫ్లోలో నుంచి వాడితే కనుక మనకి ఆ అవుట్పుట్స్ అనేది సరిగ్గా రావట్లేదు VO3. సో ఇది గమనించండి. ఇలా మీరైతే స్టాండప్ కామెడీ రిలేటెడ్ వీడియోస్ మీరు కూడా చాలా ఈజీగా జనరేట్ చేయొచ్చు. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3000 రూపాయల నుంచి ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ మన ఏ కోర్సు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.